హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే మా గార్డెన్ అనేది చూపించబోతున్నా. మీకు ప్రీవియస్ వీడియోస్ అన్ని షార్ట్ వీడియోస్ పెట్టాం కదా, చిన్నగా చూపించి ఆపేసాము. ఇప్పుడైతే మనం అన్నీ చూద్దాం. రైసరికి అయితే సెంట్ గులాబీ ప్రీవియస్ డేస్లో మా మమ్మీ వాళ్ళు అనేది ఇంటికాడ పెంచుకునే వాళ్ళంట. దీని నిండా ఫ్లవర్స్ వచ్చేసి గుంపుగా ఫ్లవర్స్ వచ్చేసి పెరుగుతాయంట. చూడడానికి అయితే చాలా బాగుంది చూడండి. అండ్ దీని స్మెల్ వచ్చేసరికి కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది, ఒక సెంట్ స్మెల్ వస్తుంది. ఇక్కడ చూడండి మొగ్గులు అనేది వస్తున్నాయి, అన్నిటికీ ఫ్లవర్స్ కూడా రావచ్చు. తీసుకొని అయితే 4 days అవుతుంది. నెక్స్ట్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైట్ కలర్ నాటు గులాబీ. ఇది అనేది మా ఇంటి పక్కన ఆంటీ అనేది ఒక కొమ్మ ఇచ్చారు, దానికి ఆ లీవ్స్ ఏమీ అయితే లేవు. మా మమ్మీ తీసుకొచ్చి దీన్ని వేసేసరికి తర్వాత దీనికి ఇలా చిగురు వచ్చింది. ఇక్కడైతే మనకి 2 మొగ్గలు అనేది వచ్చింది. ఎప్పుడు ఓపెన్ అవుతాయా అని చూస్తున్నాము. ఓపెన్ అయ్యాక మీకు కంపల్సరీ అప్లోడ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ప్లాంట్ దగ్గరికి వెళ్దాం. నెక్స్ట్ గులాబీ వచ్చేసరికి అయితే పింక్ కలర్. దీన్ని అయితే మేము నర్సరీలో తీసుకున్నాం. చూడండి ఎంత బాగుందో, నా డ్రెస్కి మ్యాచింగ్ కూడా అయ్యింది. ఈరోజు దీన్ని పెట్టుకుంటాము. ఎంత బాగుందో, మా మమ్మీ పెట్టిన పసుపు ముద్దల వల్ల దీనికి కొత్త చిగురు అనేది వచ్చి మంచిగా ఫ్లవర్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఒక మొగ్గు కూడా ఉంది. దీనికి అనేది మొగ్గు ఓపెన్ అయ్యాక మీకు కంపల్సరీ నెక్స్ట్ బ్లాగ్లో అనేది మేము చెప్తాము. అండ్ నెక్స్ట్ ప్లాంట్ దగ్గరికి వెళ్దాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్. దీన్ని కూడా మేమైతే నర్సరీలోనే తీసుకున్నాం. చూడండి ఎంత బాగుందో. దీనికి చిగురు రావడానికి, ఫ్లవర్స్ రావడానికి అయితే చాలా డేస్, చాలా టైం పట్టింది. కానీ 2 ఫ్లవర్స్ వచ్చినాయి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే ఒక మొగ్గు ఉంది, ఇది వచ్చాక మీకు బ్లాగ్లో చెప్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే వైట్ కలర్ గులాబీ. దీనికైతే ఇంకా మొగ్గలు అయితే ఏం రాలేదు, వచ్చాక నెక్స్ట్ బ్లాగ్లో మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ ప్లాంట్ దగ్గరికి వెళ్దాం రండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మా చెల్లికి దీని గురించి కొంచెమే తెలుసు. ఇది వచ్చేసి కాశ్మీర్ గులాబీ. మన వీడియోస్లో మనం చూసాం కదా చాలా వరకు. ఇది వచ్చేసి ఏంటంటే కాశ్మీర్ గులాబీ. దీని స్పెషల్ వచ్చేసి ఫస్ట్ ఒక ఫ్లవర్ వచ్చింది. ఎక్కువ ఫ్లవర్స్ అనేవి వస్తాయి, బడ్స్ ఇలా అన్నీ ఒక 10 వరకు వచ్చేస్తాయి మామూలుగా అన్ని వైపులా. లాస్ట్ టైం అయితే ఒక 10-15 వరకు వచ్చినాయి. అది తర్వాత అంతా మేము ఈ ఆకులు అన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేసేసి మనం ఫెర్టిలైజర్స్ అన్నీ ఇచ్చేసుకున్నాక తర్వాత మళ్ళీ ఎంత బాగా మొత్తం విడివిడిగా ఆకులు అనేవి చూడండి ఎంత థిక్గా అండ్ పెద్దగా వచ్చినాయి. ఫస్ట్ ఏమో పింక్ కలర్లో వచ్చినాయి ఆకులు, తర్వాత మెరూన్ కలర్లో వచ్చినాయి, ఇప్పుడు గ్రీనిష్లోకి వచ్చాక మొగ్గలు వచ్చినాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఒకేసారి ఎక్కువ మొగ్గలు వస్తాయి. అండ్ ప్లస్ ఫస్ట్ ఒక మొగ్గ అయితే ఓపెన్ అవుతుంది ఫస్ట్ డే. నెక్స్ట్ డేకి మొత్తం ఉన్న మిగిలిన 10 మొగ్గలు ఒక 2-3 డేస్లో ఒకదాని వెంట ఒకటి ఓపెన్ అయిపోతాయి. అండ్ చూడడానికి చాలా బాగుంటుంది చెట్టు నిండా మొగ్గలతో. అండ్ నెక్స్ట్ చూద్దాం. అండ్ ఇది వచ్చేసి మన వైట్ అండ్ పింక్ షేడ్ వచ్చిన గులాబీ ఫ్రెండ్స్. నెక్స్ట్ది ఇది వచ్చేసి ఇలాగా పెద్దగా వచ్చింది, వస్తమే ఇది పెద్ద చెట్టుగా వచ్చింది. ఇప్పటి వరకు దీన్ని ఎలా వచ్చిన చెట్టు అలాగే ఉంచాము. ఈ ఆకులు కానీ ఇవేం మేము క్లీన్ చేయలేదు. అండ్ నేను క్లోనింగ్ ఒకటి చేసాము దీనికి, అది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎలా చేసామనేది. మా మమ్మీ చేశారు. అండ్ ఇది కూడా ఒకేసారి 2 ఫ్లవర్స్ వస్తుంది, జంట ఫ్లవర్స్. ఇలాగా ప్రతిసారి వచ్చి మేము కొన్న కాడి నుంచి జంట ఫ్లవర్సే కాస్తుంది ఇది. అండ్ ఫ్లవర్ వచ్చేసి ఈసారి అయితే చిన్నగా వచ్చింది, కానీ ఫస్ట్ టైం వచ్చిన ఫ్లవర్ అయితే ఇలా నారి చెయ్యంత వచ్చింది. అండ్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి. అండ్ నెక్స్ట్ అలాగే ఫ్రెండ్స్, ఇది మన ఇంకో రంగు గులాబీ. ఇది ఏ రంగు గులాబీ కూడా నేను మర్చిపోయాను, మా మమ్మీ అలా చేసేస్తున్నారు. ఇలాగ పసుపు ముద్దలు ఎందుకు పెట్టాలో నేను నెక్స్ట్ వీడియోలో ఒక వీడియో అప్లోడ్ చేశాను. స్పెషల్గా పట్టుకుంటూ ఊడిపోతున్నాయి అవి, మా చెల్లి సరిగ్గా పెట్టలేదు అనుకుంటా. అండ్ అలానే ఇవి వచ్చేసి ఇది ఒక మొక్క. ఇలాంటి చిగురు ఉన్న మొక్కలు మా గులాబీలు మా గార్డెన్లో వచ్చేసి ఒక 10 వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇది ఒక వెరైటీ, అక్కడ ఒకటి చూపించు. ఓకే, ఇది ఒక వెరైటీ, ఇది గుర్తుంది. ఇది వచ్చేసి ఆరెంజ్ కలరు, ఇది వచ్చేసి మెరూన్ కలరు, ఇది వచ్చేసరికి లాస్ట్ గులాబీ. ఇప్పుడు దాకా అయితే మీకైతే మా గార్డెన్లో ఉన్న రోజెస్ని చూపించాను. నెక్స్ట్ బ్లాగ్లో మీకు చామంతులు చూపిస్తాను. అంతవరకు వెయిట్ అండ్ సీ అవర్ ఛానల్. బై ఫ్రెండ్స్.